శ్వాస మీద ధ్యాస. అందరికీ నమస్కారం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న శ్వాసధారను గమనిస్తూ ఉందాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. 5 మినిట్స్, చివరి 5 నిమిషాలు భగవద్గీత విజ్ఞానం ప్రధానంగా యోగం గురించి చెప్పబడింది. ఎందుకంటే ఇది యోగ విద్య. యోగము క్షేమము. లేనిది రావాలి అంటే యోగం కావాలి. అంటే మనకు రావాల్సింది యోగము. ఉన్నదాన్ని రక్షించుకోవడం, ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది క్షేమం. కాబట్టి ఇది యోగక్షేమాలకు సంబంధించినటువంటి శాస్త్రం. ఈ శ్రీకృష్ణార్జున సంవాదము ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. అంటే ఇది యోగ శాస్త్రం, భగవద్గీత ఉపనిషత్తులోనిది అని చెప్పబడింది. భగవద్గీత అనే ఉపనిషత్తులో బ్రహ్మ విద్య మరి యోగ శాస్త్రం గురించి చెప్పినటువంటి విద్య ఇది. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని పొందేటువంటి విద్య. పొందడం అంటే అది ఎక్కడో లేదు, అది నీ లోపలే ఉన్నది. ఆ నీ లోపలే ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఏదైతే విద్య కావాలో ఆ విద్యను గురించి చెప్పేది. ఆ విద్య యోగశాస్త్రం. యోగశాస్త్రాన్ని అభ్యాసం చేస్తే నీలో ఉన్న బ్రహ్మను తెలుసుకోగలుగుతావు. భగవద్గీత అనేది ధ్యాన యోగం ద్వారా బ్రహ్మను పొందడాన్ని తెలిపే ఉపనిషత్తు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. బ్రహ్మ విద్యానాం ఉపనిషత్ శ్రీకృష్ణార్జున సంవాదే భగవద్గీతోపనిషత్తు. భగవద్గీత ఉపనిషత్తు ఇది శ్రీకృష్ణార్జున మధ్యన జరిగినటువంటి సంవాదం. సో ఇది యోగ విద్య, యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య. సో మనలో ఉన్న బ్రహ్మను మనం తెలుసుకోవడం కోసం ఏదైతే శాస్త్రం ఉందో అదే యోగ శాస్త్రం. యోగ అభ్యాసం ద్వారానే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి ఇది ఉపనిషత్తు. భగవద్గీత అనే ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయం. ఇది ఎవరి మధ్యలో జరిగింది? శ్రీకృష్ణార్జున మధ్యలో జరిగింది. కాబట్టి ప్రధానంగా యోగ శాస్త్రాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే ఈ భగవద్గీత అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మనకు ఏ సబ్జెక్టో తెలియకుండా మనం భగవద్గీత చదవడం వల్ల, వినడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఫస్ట్ ఇది అసలు ఏంటి? కేవలం మనం ఏదో పుణ్యం వస్తుందను, దీనివల్ల మనకేదో కోరికలు తీరతాయను, భగవంతుడు మనకేదో ఇచ్చేస్తాడను, ఇలాంటివి మనకు ఎంతోమంది ఇప్పటివరకు చెప్పుంటారు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. చివరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి.
హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. బీ విత్ యువర్ బ్రెత్. థర్టీ సెకండ్స్. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. క్లాప్స్ కొట్టడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో మన లోపలికి అనంతమైన శక్తి ప్రవహిస్తుంది. శక్తి అంటే అగ్ని. ఆ అగ్ని శక్తి, ఆ ప్రాణశక్తి మనం క్లాప్స్ కొట్టినప్పుడు అది మన చేతుల ద్వారా, మన చేతుల్లో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంటుంది, స్ట్రక్ అయి ఉంటుంది. మనం క్లాప్స్ కొట్టినప్పుడు మన చేతుల ద్వారా అది ప్రవహిస్తుంది. మన భజన చేసినప్పుడు, భజన్స్ కూడా మనం చేసేది అందుకోసమే. మన చేతుల్లో ఇంకా ఈ శరీరంలో ఉన్న ఈ ఆర్గాన్స్, మన లోపల ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, జీర్ణాశయం కావచ్చు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ ఆర్గాన్స్. ఇవి మన శరీరంలో ఒక్కొక్క పార్టు, ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఇలా క్లాప్స్ కొట్టినప్పుడు మన చేతుల్లో ఈ భాగాలన్నీ కూడా యాక్టివ్ అవ్వడం వలన, యాక్టివేట్ చేయడం వలన మన ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంకోటి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు నిక్షిప్తమైన శక్తి ఈ మనం క్లాప్స్ కొట్టినప్పుడు మన లోపలికి వాటన్నిటిని ఉత్తేజితం చేసి, అంటే శక్తివంతం చేయడం అనేది జరుగుతుంది. అందుకని మనం ఇంట్లో సింగిల్గా ఉన్నా సరే, మనం ధ్యానం చేసిన తర్వాత, అంటే అందరితో క్లాప్స్ కొట్టాలనే రూల్ ఏం లేదు, మనకు మనం కూడా మనం క్లాప్స్ కొట్టుకోవడం అనేది చాలా ఉపయోగం. అందుకే ఎప్పుడు మనకు ఊరికినే సరదాగా కూడా మనం క్లాప్స్ కొట్టుకోవచ్చు ఇంట్లో. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసినప్పుడు క్లాప్స్ కొట్టడం అనేది మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక మనం భగవద్గీత విషయానికి వస్తే, మనం మొదట్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి కొంతమంది స్టార్టింగ్లో లేరు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం, ఎందుకంటే పదే పదే చెప్పుకుంటా భగవద్గీత మొత్తం ఉన్న విషయం ప్రధానంగా ఈ భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు 3 భాగాలు చేస్తే, అంటే 6 అధ్యాయాలు కలిపి ఒక భాగం, షట్కము అంటారు. షట్ అంటే 6, షట్కం అంటే 6 అధ్యాయాలు కలిపి ఒక భాగం. అలా 3 6లు 18 అధ్యాయాలు. పేరుకి మనం కర్మయోగం అని, కర్మ సన్యాస యోగం అని, జ్ఞాన కర్మ సన్యాసం అని ఇలా రకరకాలుగా చెప్పడం జరిగింది. జ్ఞాన యోగం అని, సాంఖ్యయోగం అని, విషాద యోగం అని, ఇలా ఇవంతా కూడా పేరుకి మనం రకరకాలుగా భక్తి యోగం అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా ప్రధానంగా ఉన్న విషయాలు ఏంటి అంటే, ఒకటి జ్ఞానయోగం. అంటే జ్ఞానం ఏంటి, ఏంటి అసలు ఉన్న వాస్తవ రూపం ఏంటి, అసలు ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఆ జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మే పరబ్రహ్మం. మన ఆత్మ ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ పదార్థం. అది శరీరం కాదు. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. సో నువ్వే ఆ బ్రహ్మ పదార్థానివి. ఆ నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా కూడా జ్ఞానయోగానికి సంబంధించింది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? అది మనకు థియరిటికల్‌గా తెలుసు. అది కర్మ చేయాలి. అంటే నువ్వు అనేక రకాల కర్మల వలన నీ అనుభవాలు వస్తాయి. కర్మలు అంటే మనం ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేశాం.
నువ్వు దైవం అనంగానే సరిపోదు. ఆ దైవంలా నువ్వు జీవించాలి. నీ కర్మ ఎలా ఉండాలి అంటే, నువ్వు జ్ఞానయుతంగా యజ్ఞాలు చేస్తూ అంటే నీ కర్మలు యజ్ఞాలుగా మార్చుకోవాలి. అంటే నీవు ఒక దైవం అయినప్పుడు ఒక జీసస్, ఒక బుద్ధుడు, ఒక కృష్ణుడు, ఒక రాముడు వీళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు బతకలే. దైవము అంటేనే సేవా మార్గం. సేవ. దైవం అంటే సేవ. ఇతరులకు సేవ చేయడం. అంతా నేనే అనుకోవడం. ఒక షిరిడీ సాయిబాబా దగ్గరికెళ్తాం మనం. ఆయన మనకేదైనా కష్టాలున్నాయనుకోండి, ఆ కష్టాలు తనవిగా చూసుకుంటాడు. అంటే నేనే అది. మనం ఏదైనా బాధ చెప్పామనుకోండి, స్వామి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే, అవునా నాయనా! ఓకే. అయిపోద్దిలే పో. అంటే ఏంటి అర్థం? ఆయన బాధగా తీసుకుంటాడది. మన బాధల్ని ఆయన బాధలుగా తీసుకుంటాడు. అందుకే మనం దేవుడంటాం. అంటే కొంతమంది వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయడం అనేది ఒక తరహా. అంటే గురువులు దైవాలుగా విరాజిల్లడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు దైవంగా తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు గురువులు, వాళ్ళు మనిషి. ఈ భూమి మీద వాళ్ళు దేవుళ్ళెట్లవుతారని కొంతమంది వాదిస్తుంటారు. అందరూ మనుషులే. కృష్ణుడు మనిషే, రాముడు మనిషే. దైవం మానుష రూపేణ. అంటే అందరూ దైవమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు దైవమే. తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోని వాళ్ళు అంతే తేడా. ద డిఫరెన్స్ బిట్వీన్ నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంతే. సో, తెలిసిన దైవాలు, తెలియని దైవాలే అందరూ. కానీ తెలుసుకోవడం ఇక్కడ. ఇక్కడ దేవుడని తెలుసు గానీ, మనకు ఆ దైవం అనే అనుభూతి అంటే ఇతరులకు బాధ కలిగినప్పుడు, మన ఇంట్లో బాధ కలిగిందంటే, మన ఇంట్లో వాళ్ళకి చిన్న నొప్పి కలిగింది అంటే, అయ్యో! అంటాం మనం. తొందరగా మనం చాలా ఆహ్, ఇదైపోతాం. అంటే బెంబేలు పడిపోతాం. లేదంటే మనం కష్టం, ఆ బాధ మనకే వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. ఒక యాక్సిడెంట్ అయింది. లేదా ఒక చనిపోయారు మన ఇంట్లో వాళ్ళు. అప్పుడు మనకు ఆ బాధ అనేది మనది వర్ణనాతీతం. అదే రోడ్డు మీద ఏదో అయింది. ఎవరికో ఏదో అయింది. మనం అంత పట్టించుకోం. కానీ దైవాలుగా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ప్రపంచంలో బాధంతా నా బాధే అనుకుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం నాదే అనుకుంటారు. ఆ కష్టం రాకుండానే వాళ్ళు ముందుగానే ఏం చేయాలనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, మనకు చెప్పరు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ బాధలుగా తెలుసుకొని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళే దైవాలు. అంటే ఒక రాముడు ప్రజల్ని కాపాడడం కోసం రావణాసుడితో యుద్ధం చేస్తాడు. కానీ రావణాసుడితో యుద్ధం ఆయన పర్సనల్ గాదు. ప్రజల్ని రక్షించడం కోసం చేసే క్రియ. ఆ భాగంగా ఆయన యుద్ధం చేస్తాడు. కానీ ప్రజలు అది అంటే అందుకే వాళ్ళు దైవాలుగా విరాజిల్లుతారు. అది వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళెందుకు చేస్తున్నారు? వాళ్ళ పర్సనల్ అనుకుంటాం మనం. ఆయన భార్యని ఎత్తుకుపోయారు గాబట్టి ఆయనతో యుద్ధం చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఈ భార్య అక్కడికెళ్ళటం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేసుకునేది. ఆడిని చంపడానికి వీళ్ళేసుకునే ఒక ప్లానింగ్ అనమాట. ప్లానింగ్‌లో భాగమే తప్ప వాడొచ్చి ఎత్తుకొని పోవడం గాదు, ఈయన పోయి తీసుకొచ్చుకోవడం గాదు. సో, ఆ రాక్షసుడి బారి నుండి అంటే రాక్షసత్వాన్ని చంపడం కోసం సరే ఇది ఇండైరెక్ట్‌గా వేరే విషయం. ఇకపోతే ఎన్నో విషయాలు ఎంతోమంది దేవుళ్ళుగా విరాజిల్లిన వారు ఈ ప్రజల యొక్క కష్టాలని వాళ్ళు తీరుస్తుంటారు. ఆ ప్రజల కష్టాలని వాళ్ళు ఎవరైతే వాళ్ళ బాధలుగా తీరుస్తారో వాళ్ళనే దేవుళ్ళంటారు. ఆ దేవుడనే విషయం మనకు జ్ఞానపరంగా అంటే ఇన్ఫర్మేషన్ తెలుసు గానీ, మనం దైవాలుగా లేము. దైవాలుగా జీవించట్లే. ఎందుకంటే, ఆ డిఫరెన్స్ మనకుంది. అది తెలియాలంటే మనము కర్మ జేయాలి. ఆ కర్మ ఎలా జేయాలి అనేది చెప్పే విషయం కర్మయోగం. కర్మలు ఎలా జేయాలి? ఆ కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? ఆ కర్మని ఎలా సన్యసించాలి? ఇట్లాంటి విషయాలన్నిటి గురించి చెప్పేది కర్మయోగం. జ్ఞానయోగం, కర్మయోగం. మూడోది భక్తి యోగం. అంటే భగవంతుడికి, భక్తుడికి మధ్యలో ఉండేది భక్తి. ఆ భక్తి అంటే ఏంటి? ఆ భగవంతుడు నేను వేరని గాదు. స్వస్వరూపానుసంధానమే భక్తి. భక్తిరిక్తే విధేయతే. స్వస్వరూపానుసంధానం. భక్తి అంటే నేనే ఆ దైవం. మనం మనమంతా భక్తులం అని అనుకుంటాం. కానీ మనం భక్తులమేం గాదు. మనకంతా వాంటింగ్ వ్యాపారస్తులం మనం. బిజినెస్ చేస్తుంటాం. భగవంతుడితో మనం వ్యాపారం చేస్తాం. ఉసిరికాయ ఇచ్చి గుమ్మడికాయ కావాలనే రకం మనమంతా. సో, నాకేమిస్తావు? నాకేం గావాలి? మనకన్నీ లెక్కలున్నాయి. మనం లెక్కలేసుకుంటాం. కానీ భక్తులు అనేవాళ్ళు చాలా కొంతమందే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప, భక్త రామదాసు అట్లాంటి భక్తులు కొంతమందున్నారు. సో, వాళ్ళని మాత్రమే భక్తులు అంటే వాళ్ళకి భగవంతుడికి వాళ్ళకి ఏమి తేడా లేదు. అవసరమైతే భగవంతుడిని తిడతారాళ్ళు. నీ అబ్బ సొమ్ము అనుకున్నావా?
అని ఇలా రాముడిని రామదాసు తిడతాడు. ఆ! ఎవడబ్బా సొమ్ము అనుకున్నావు? ఇట్లా అంటే వాళ్ళు వేరే అనుకోరు వాళ్ళు. వాళ్ళు సొంతంగా ఫీల్ అవుతారు. నా వస్తువు అనే హ్మ్. వాళ్ళు పెట్టేదానికి అలాగే ఉంటుంది. తీసుకునేదానికి అలాగే ఉంటది. కొట్లాడతారు భక్తులనేవాళ్ళు. అలా ఆ భక్తుడే గొప్పవాడు. అనే విధంగా ఉంటారన్నమాట. భగవంతుడి కంటే కూడా భక్తుడే గొప్పవాడు అనిపిస్తుంది మనకు. అలాంటి ఒక సందర్భం. కాబట్టి ఇది భక్తి యోగం. సో, దేహో దేవాలయ ప్రోక్త దేవో జీవో సనాతన అని శంకరాచార్యులు వారు చెప్పారు. దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో జీవిస్తున్న జీవుడే దేవుడు. అదే సత్యం. అంటే అది ఇన్ఫర్మేషన్. ఆత్మే పరబ్రహ్మం. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇవంతా ఇన్ఫర్మేషన్. ఇది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నీవే ఆ దైవంగా నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఏం కర్మలు చేయాలి? ఎలాంటి కర్మలు చేయాలి? అనేది అదే యోగం. యోగ స్థితిలో కర్మలు చేయాలి. అసలు యోగం అంటే ఏంటి? ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం ధ్యానం చేస్తే సరిపోయిద్దనుకుంటారు. కళ్ళు మూసుకొని అంటే అదే వాస్తవం. చేయాల్సింది ధ్యానమే. కానీ నువ్వు చేసే ప్రతి క్రియ, ప్రతి కర్మ నువ్వు ధ్యాన స్థితిలో చేయాలి. నువ్వు ఎటువంటి ఫలితాలు ఆశించకుండా చేయాలి. అప్పుడే నువ్వు పరబ్రహ్మగా తయారవుతావు. ఆ బ్రహ్మ విద్య ఏదైతే బ్రహ్మ విద్య గురించి తెలియజేస్తుందో అది భగవద్గీత ఉపనిషత్తు. అదే యోగ శాస్త్రం. నీవు భగవంతుడివి అని తెలియజేసేటువంటి విద్య. భగవంతుడనేవాడు ఎక్కడో లేడు బయట. నువ్వే అది. నువ్వే అదని నువ్వు తెలుసుకోవడానికి ఏదైతే శాస్త్రం ఉందో ఆ శాస్త్రమే భగవద్గీత. అది ఎవరి మధ్యలో జరిగింది అంటే శ్రీకృష్ణ అర్జునుల సంవాదం. శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన అంటే అర్జునుడి కోసం చెప్పింది కాదిది. అర్జునుడిని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని ఆళ్ళిద్దరు నరనారాయణులు. ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని అందించడం కోసం ఇద్దరు వేసిన ఒక నాటకం అనుకోండి. సో, వాళ్ళిద్దరి యొక్క ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఇది కేవలం అర్జునుడి కోసం చెప్పిన విషయం గాదు. ఇది అర్జునుడి విషయంలో మనకు సంబంధం లేదనుకుంటాం. నో. ఇది అర్జునుడి కోసము అంటే ప్రజలందరి కోసం ప్రపంచంలో మనం అందరం గూడా దాదాపు అర్జునుడి స్టేజ్‌లో ఉన్నవాళ్ళమే. సంశయాత్మకమైనటువంటి మనకు కూడా అంటే మనకి డౌట్ ఉందనుకోండి, అనుమానం వచ్చిందంటే ఫోటో మార్చేస్తాం అంతే. ఏముంది చాలా మంది ఉన్నారు గదా దేవుళ్ళు. కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ అప్పుడు కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు ఆయనకి, అర్జునుడికి. ఇప్పుడంటే చాలామంది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పెరిగారు కాబట్టి మనకి సంఖ్యలు పెరిగినాయి కాబట్టి మన జీవితకాలం సరిపోయిద్ది. ఫోటోలు మార్చుకుంటారు. లేదంటే హాస్పిటల్ ఉండనే ఉంది. మనం రోగం వస్తే హాస్పిటల్‌కెళ్తాం గానీ ఎందుకొచ్చింది నాకు అని తెలుసుకోలేం మనం. ఎందుకంటే మనకు ఎన్నో కన్‌ఫ్యూజన్స్ ఎన్నో అంటే అలాంటి పరిస్థితులు ఈ సమాజం మనకి కల్పించింది. అంటే ఎంతో సౌకర్యవంతమైన సమాజం అన్నమాట. ఇదంతా మనకు ఎన్నో సౌకర్యాలు కల్పించింది. ఎందుకంటే మనం గుడికి ఎళ్తాం, పూజలు చేస్తాం. అది కాకపోతే ఎందుకంటే అదొక మన జీవన విధానంలో అదొక భాగం అయిపోయింది తప్ప అది ఎందుకు చేయాలి ఏంటనేది మనకేం తెలీదు. పొద్దున్న చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి మన పిల్లలకి మనం నేర్పించేదేంటంటే పొద్దున్నే లేసి దండం పెట్టరా. మనం ఇప్పుడు ధ్యానం చేయరా అంటున్నాం. వాడు ఎందుకు ధ్యానం చేయాలో వాడికే తెలీదు. ఎందుకు వాడు గుడికెళ్ళాలో తెలీదు. ఎందుకు పూజ చేయాలో తెలీదు. ఎందుకు మసీదుకెళ్ళాలో తెలీదు. ఎందుకు చర్చికెళ్ళాలో తెలీదు. అందరం వెళ్తుంటాం అంతే. అంటే మన జీవితంలో అదొక భాగంగా తయారవుతుంది గానీ, అలాగే ధర్మరాజు ధార్మికుడా అంటే, ధర్మరాజుకెందుకు రాలేదు ఆ సందేహం? యుద్ధం చేయమంటే చేస్తాడు, లేదంటే లేదు. కేవలం అతనికి ఎటువంటి ఇబ్బందేం లేదు. అంటే ఆయనకి ఏదైనా ఒకటే. అడవులకు పోరా అంటే అడవులకు పోతాడు. లేదు రాజ్యం రా రాజ్యం అంటాడు. ఎట్లైనా ఓకే. అంటే కాంప్రమైజ్ అయ్యి బతుకుతా ఉంటారంతే. వాళ్ళకి దైవం గావాలనే ఏమి కోరిక లేదు. అలాగని కాకూడదని లేదు. వస్తే ఓకే. రాకపోయినా ఓకే. ఎలాగైనా బతుకుదాం అనే రకం అన్నమాట. కానీ దుర్యోధనుడు ఇక్కడ నాకు యుద్ధమే గావాలి, రాజ్యమే గావాలి. వాడికొక డిజైర్ ఉంది. అది తప్పా రైట్ అనేది సెకండరీ. కాబట్టి దుర్యోధనుడు కరెక్టు. వాడు, వాడు ఉన్న స్థితిలో 100% ఉన్నాడు. దొంగ నాటకాలు లేవు వాడి దగ్గర. ఏదైనా నాకు రాజ్యం గావాలి. అది నాకు అవసరమా? కాదా? అనేది వ్యవహారం గాదు. నాకు 100% రాజ్యం కావాలంతే. సో, అని కాబట్టి యుద్ధం చేద్దాం. ఎన్నో మార్గాల్లో అన్వేషించాడు. రకరకాల మార్గాల్లో వాళ్ళ సలహాలు, వీళ్ళ సలహాలతోని
యుద్ధం ఏదో ఏదో రకంగా ఏది రాకపోతే యుద్ధం చేద్దాం. కాబట్టి ఏ రకంగానైనా నేను సంపాదించుకోవాలనే రకం వాడు. సో, దానికి వాడి స్థితిలో వాడున్నాడు కరెక్టే. ఇకపోతే అర్జునుడు స్టేజ్ ఏంటి? యుద్ధం చేయడం ఓకే. కానీ నా వాళ్ళతో నేను యుద్ధం చేయడం ఎందుకు? ఇప్పుడు నేను యుద్ధం చేస్తా, రాజ్యం వస్తది. ఒకవేళ అంటే మనం అంతా కూడా ఈ పరిస్థితిలో ఒకవేళ యుద్ధమే చేస్తాం. యుద్ధమే జరిగిందనుకో. నేనే గెలిచాననుకో. అనుకో. ఇవన్నీ అనుకోనే మనం స్టార్ట్ చేస్తా ఉంటాం మనం. కానీ మనం అనుకున్న ఏది జరగదు ఎప్పుడు కూడా. మన జీవితంలో మనం అన్నీ అనుకుంటా ఉంటాం. కానీ ఏమి జరగవు. ఎందుకంటే మనము స్వార్థంతో ఉంటాం మనం ఇక్కడ. ఎప్పుడు మనం నాది నేను అనే తత్వంలో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అర్జునుడికి నేను నాది. ఇప్పుడు నేను నా వాళ్ళని చంపిన తర్వాత రాజ్యం వస్తే నాకెందుకు? నా వాళ్ళే లేనప్పుడు అంటే హింస నేను వేరే వాడితో అయితే చేస్తా. వేరే వాడినైతే చంపేస్తా. కానీ నా వాళ్ళు కదా వీళ్ళు. ఆ నా వాళ్ళతో నేను యుద్ధం చేయడం ఏంటి? ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహాలు అనేవి నాకున్నాయి. నేను వేరే వాడికైతే చెప్తా గాని వద్దని, నాతో నేనెందుకు నా లోపల అవి నాకు సుఖాన్ని ఇస్తున్నాయి. నా వాళ్ళు కదా వీళ్ళంతా. నా నా ఇంద్రియాలు కదా. వీటిని చంపాలంటే కష్టం నాకు. ఏంటి ఇక్కడ నేను కానీ ఇక్కడ ఓకే. సో ఇక్కడ అర్జునుడి ప్రాబ్లం ఏంటంటే నేను చంపడానికి రెడీ. కానీ నా వాళ్ళని చంపడానికి నేను రెడీగా లేను. ఏంటి నే ఆయన జీవితం మొత్తం ఆయనకి హింస చేయడం కోసమే ట్రైనింగ్ ఇవ్వబడింది. యుద్ధం చేయడానికే ఆయనకి జీవితం అంతా ట్రైనింగ్ ఇచ్చింది. యుద్ధాలు చేయలేదా మరి అంటే గతంలో చేశాడు ఎంతో మందితోని. ఎవరితో చేశాడంటే వేరే వాళ్ళతోని. నా వాళ్ళతో నేను చేయను. యుద్ధం బయట వాళ్ళతో చేస్తా. అలాగే ఇక్కడ మనం యుద్ధాలన్నీ బయట చేస్తుంటాం. మనం గూడా మన జీవితంలో యుద్ధం బయట చేస్తాం. మన లోపల ఇక్కడ ఎప్పుడైతే నువ్వు యుద్ధం చేస్తావో నీకు రాజ్యం వస్తది. యుద్ధం చేస్తే రాజ్యం వస్తది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది. ఇక్కడ యుద్ధం చేయాలి. యుద్ధం ఎవరితో చేయాలి? నీ వాళ్ళతోనే నువ్వు చేయాలి ఎప్పుడు యుద్ధం. నీ వాళ్ళతో నువ్వు యుద్ధం చేసినప్పుడే నీకు రాజ్యం వస్తది. నువ్వు బయటోడు, నీవోడు అనే డిఫరెన్స్ అనేది నీకున్నప్పుడు నువ్వు యుద్ధం చేయలేవు. ఇక్కడ ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహాలనేవి ఎవరివి? నీవే. నీ లోపల ఉన్న వాటితో వేరే వాడితోనైతే యుద్ధం చేస్తాం మనం బ్రహ్మాండంగా. వాడి కోరికలు అలా ఉన్నాయి, వీడి కోరికలు ఎలా ఉన్నాయి, వాడి మోహం అలా ఉంది, వాడలా వీడిలా అని ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరితో మనం యుద్ధం చేస్తాం. కానీ నీ లోపల ఉన్న వాటితో నువ్వు యుద్ధం చెయ్యవు. నీ లోపల ఉన్న వాటితో నువ్వు గనక యుద్ధం చేస్తే నీకు రాజ్యం వస్తది. ఏ రాజ్యం వస్తది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. నీ దేవుని రాజ్యంలో చేరాలంటే చిన్నపిల్లలు కండి అని జీసస్ చెప్పాడు. చాలా క్లియర్‌గా ఉంది. నీకు రాజ్యం వస్తది. పోతే పోనీ. చస్తే స్వర్గం వస్తది. అక్కడ కూడా సుఖమే ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి ఇక్కడ యుద్ధం ఎలా చేయాలి అంటే, ఆ యుద్ధం ఎలా చేయాలి? నువ్వు మనసుని చంపుకొని చేయాలి. ఇక్కడ నీది నాది అనే భావంతో చేయొద్దు నువ్వు. అర్జునుడికి ఏం చెప్పాడు? నీది నాది అనేది లేదు ఇక్కడ. అంతా నువ్వే. నీది గాంధీ ఏముంది అసలు? వాళ్ళు ఎక్కడ చస్తారు? ఈ కామక్రోధాలు అనేది చస్తాయా? చావు. అవి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి నువ్వు యుద్ధం దేంతో చేయాలి? నీ మనసుతో చేయాలి. నువ్వు ఆలోచన రహిత స్థితిలో నువ్వు యుద్ధం చేయి. ఇక్కడ నువ్వు ఆలోచన తీసిపడేయి. వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఫిజికల్‌గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నారు, భవిష్యత్తులో ఉంటారు, గతంలో కూడా ఉన్నారు. ఆత్మపరంగా. శరీరపరంగా ఇప్పుడు లేరు, ఇప్పుడున్నారు. కానీ గతంలో లేరు, భవిష్యత్తులో లేరు. భవిష్యత్తులో ఉండరు. గతంలో కూడా లేరు. ఇప్పుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఉండి, గతంలో భవిష్యత్తులో లేకుండా ఉన్నప్పుడు ఏడవటం ఎందుకు? అలాగే ఈ కామక్రోధ లోపాలనేవి కూడా ఇప్పుడున్నాయి. గతంలో ఉన్నాయా? లేవు. ఇప్పుడే ఉన్నాయి.
భవిష్యత్తులో కూడా ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న కోరిక ఇంకోటి రేపు ఉండదు కదా. ఇప్పుడున్న కోరిక గతంలో లేదు కదా. కాబట్టి గతంలో ఇప్పుడు నీకు ఒక వస్తువు కావాలి, సెల్ ఫోన్ కావాలి. నాకు సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో నాకు సెల్ ఫోన్ కావాలి. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మీద అయిపోయింది, ఇంకా ఇంకోటి ఏదో కావాలి. అంటే ఏదైతే నీకు వచ్చిందో దాని మీద లేదు నీకు కోరిక. మళ్ళీ ఇంకో కొత్త వస్తువు కావాలి. అది వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నీకు ఏదైతే కోరిక ఉన్నదో, కామం ఉన్నదో, అది ఉన్నదాని మీద లేదు. ఇప్పుడు ఉన్న వస్తువు మీద లేదు. గతంలో ఉంది, భవిష్యత్తులో ఉండదు. గతంలో లేదు, ఇప్పుడుంది, ఇది వచ్చింది, వచ్చిన తర్వాత భవిష్యత్తులో లేదు. కాబట్టి నీకు అది ఎప్పుడు నిరంతరం మారుతూనే ఉంటుంది. నీవు భౌతిక వస్తువుల పైన నీకు ఎప్పుడూ కూడా కోరికలు అనేవి మారుతూనే ఉంటాయి. ఆ మారే దానికోసం ఎందుకు ఏడుపు? అది నిరంతరం పోనీ వచ్చిన దాంతో నువ్వు తృప్తి పడుతున్నావంటే లేదు. నీ దగ్గర నీ వస్తువులు, నీ ఇంట్లో ఉన్న వస్తువులతో నువ్వు ఏమైనా ఆనందపడుతున్నావా? అది వచ్చేంత వరకు నాకు కావాలి కావాలంటున్నావు. వచ్చిన తర్వాత దాని మీద మన ఇంట్లో ఎన్నో సామాన్లు పేర్చి పెట్టుకుంటా ఉంటాం. అవి వస్తాయి. వచ్చిన తర్వాత వాటి మీద నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తుంది. ఇల్లు వచ్చిన తర్వాత ఏముంటుంది? కోరిక తీరిపోయింది, ఇంకోటి కావాలి. అంటే ఉన్నదాంతో తృప్తి లేదు, మళ్ళీ ఇంకోటి ఏదో కావాలి. అలా నీది మారుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఫస్ట్ మారేదాన్ని ఏం చేయాలి? దాన్ని ఆపేయాలి. ఎలా అంటే యోగము, యోగాభ్యాసం చేత. అర్జునుడికి కేవలం నీ లోపల నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పాడు. ఇక్కడ బయట మనకు కథారూపంలో యుద్ధం అనేది మనం అది పిక్చరైజ్ చేసి చూపిస్తే మనకు అర్థం అవుతుందని. కాకపోతే దాన్ని కథలాగే తీసుకున్నాం, కానీ అది మనకు ఉపయోగపడేదని అర్థం చేసుకోవట్లే మనం. వాడెవడో అర్జునుడికి చెప్పాడు, ఇది స్టోరీ, దాన్ని చదివితే మనకు పుణ్యం వస్తుంది. ఏం పుణ్యం? పుణ్యం అంటే ఏంటి? సో అది కూడా తెలియదు. పుణ్యం అంటే ఏంటో తెలియదు మనకి, కానీ వస్తుంది అదేందో. పాపం అంటే తెలియదు. మనం పాపాలన్నీ పోతాయి అని అనుకుంటున్నాం మనం. కథలు విన్నంత మాత్రాన పాపాలు పోవు, పుణ్యాలు రావు. కథలు చదివినంత మాత్రాన పాపాలు పోవు. అది చదివి ఇప్పుడు ఒక సైన్స్ ఉందనుకోండి, ఆ సైన్స్ని చదివి మనం అర్థం చేసుకొని ప్రాక్టికల్గా ఒక ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, సెల్ ఫోన్కి సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ని అర్థం చేసుకొని ఆ సైన్స్ ద్వారా ఈ సెల్ ఫోన్ తయారు చేస్తే ఉపయోగం ఉంటుంది. అది వస్తువు తయారు కాకపోతే మీ సైన్స్తో ఏం ఉపయోగం ఉంది? ఆ శాస్త్రం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఒక శాస్త్రాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని యొక్క ఫలితం. మన చదువులు కూడా అలాగే ఉన్నాయి. మన సొసైటీలో మనం ఉన్న చదువులన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఊరికే చదువుతున్నాం అంతే. ఎందుకు చదువుతున్నామో తెలియదు మనకి, మన పిల్లలకు కూడా తెలియదు. చదువుతున్నాం అంతే, కానీ మన జీవితంలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం ప్రాక్టికల్గా అనేది తెలియదు. ఎందుకంటే యోగం లేదు మన దగ్గర, యోగ శాస్త్రం లేదు. కాబట్టి యోగ శాస్త్రం ఎప్పుడైతే అభ్యాసం చేస్తాం, ధ్యానం అంటే కేవలం రోగాలు తగ్గించుకోవడం అనుకుంటున్నారు చాలా మంది. రోగాలు అనవసరంగా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే పనికిరాని ఆలోచన వల్ల రోగాలు వచ్చినాయి. ఇక్కడ బాధలు, దుఃఖాలు, ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకంటే ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ మూడు సహజంగానే మన ఆత్మ యొక్క స్వరూపాలు ఇవి. ఆత్మతత్వంలో ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు హెల్త్ అనేది అంటే ధ్యానం అనేది రోగాన్ని తగ్గించుకోవడానికి కాదు. అసలు రోగం అనేది లేదు నీకు ఎప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. వెల్త్ అంటే సంపద. సంపదలనేవి విస్తారంగా ఉన్నాయి ఈ భూమి మీద. ఈ భూమి మీద 700 కోట్లు కాదు, ఇంకో 7 లక్షల కోట్ల మంది ఉంటే కూడా దానికి కావాల్సిన సంపద అనేది ఉంది భూమి మీద. భూమి మీద ఎంతమంది పుట్టితే అంతమంది. ఇప్పుడు ఒక చీమ, ఎవడో ఒకడు శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. శివుడికి ఒక చీమకి కూడా ఆహారాన్ని ఎలా ఇవ్వాలనేది ఆ శివుడికి తెలుసు అని చెప్పేసి, ఎలా చూద్దామని చెప్పేసి ఒక చీమను తీసుకొచ్చి ఒక దాని కింద పెట్టాడంట. దానికి ఆహారం అనేది మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చింది దానికి, ఆ చీమకి కూడా. అంటే ఆ చీమకు కూడా ఆహారాన్ని శివుడు ఇస్తాడు, ఆ భగవంతుడు ఇస్తాడు, ఈశ్వరుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లము ఎందుకు? ప్రతి జంతువుకు కూడా ఆహారం అనేది కేవలం మానవుడి వల్ల జంతువులకి కానీ లేకపోతే మానవులు కానీ ఇబ్బంది పడుతున్నారంటే కేవలం మానవుల వల్లే. అవసరానికి మించి పేర్చి పెట్టుకోవడం వల్ల, దానివల్ల రోగాలు అనుభవిస్తున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే ఒక సింహం కానీ అడవిలో
ఏ జంతువుకి ఏ హాస్పిటల్స్ లేవు. క్యూరు, కేరు, ఇంకా అపోలో, ఇంకా ఎంతేందో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లాంటి హాస్పిటల్లన్నీ ఏ అడవుల్లో గానీ ఎక్కడ కూడా లేవు జంతువులకి. మానవుడితో సహజీవనం చేస్తున్నటువంటి జంతువులకి హాస్పిటల్లు ఉన్నాయి గానీ, అంటే మానవుడికి దగ్గరగా ఉన్న జంతువులకి, సహజంగా ఉన్నటువంటి లేదా జూల్లో ఉన్న జంతువులకి డాక్టర్లు అవసరం గానీ, అడవుల్లో సహజంగా జీవిస్తున్న ఏ జంతువుకి హాస్పిటల్లు లేవు. అంటే అవన్నీ సహజంగా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి. కేవలం మానవుడు మాత్రమే ఇప్పుడు ఒకవేళ జంతువులు గనక వాటి ఒపీనియన్ అడిగామనుకోండి, పాపం మానవుడిని చూసి జాలి పడతాయి జంతువులన్నీ గూడా. ఎందుకంటే పాపం ఏంటి వాడి బాధలు, వాడి దుఃఖాలు, వాడి వ్యవహారం, అయ్యో అని జాలి పడతాయి మానవుడిని చూసి. ఎందుకంటే ఎంత ఉన్నా తృప్తి లేదు మానవుడికి. తృప్తి లేని జీవితాలు అనుభవిస్తా ఉన్నారు. ఆనందం లేదు. దుఃఖం. ఎక్కడ చూసినా దుఃఖం. ఎక్కడ చూసినా భయం. ఇప్పుడు ఒక అడవిలో ఉండే జంతువులు వాటికి చావుంటుంది ఎప్పుడు. కానీ భయపడవు. చావొస్తే చచ్చిపోతాయి హ్యాపీగా. ఆ టైం వచ్చిందనుకోండి చచ్చిపోతాయి. లేదంటే మాక్సిమం తప్పించుకొని చివరి ఆఖరి బొట్టు వరకు పరిగెత్తుతాయి. పారిపోతాయి. లేనప్పుడు ఒక సింహం చూడండి. అది ఎప్పుడు వెనక్కి తిరిగి చూడదు. ఎదురుగానే వెళ్తుంది. దాని నడకలో ఒక టీవీ ఉంటది. ఒక ధైర్యం. దాని యొక్క హార్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అంటే ఎటువంటి నిర్భయం అనమాట. భయం అనేది దానికి ఉండదు. అందుకే వివేకానంద ఏం చెప్తాడంటే, ఒక లయన్ హార్టెడ్, ఒక సింహానికి ఉండే గుండె లాంటిది కావాలి. ఇనప కండరాలు, ఉక్కు నరాలు. ఈరోజు మానవుడికి అయి ఉన్నాయా? లేవు. ఎందుకు లేవంటే గుంట నక్కల్లాగా బతుకుతున్నారు. లోపల ఒకటి, బయట ఒకటి. ఎందుకంటే తల్లిదండ్రులు, ఈ టీచర్సు, ఈ సమాజం అలాగే ఉంది. ఫెయిర్‌గా ఎవరిని ఉండనీయదు. డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఎవరిని ఉండనివ్వదు. అందరిని గుంట నక్కల్లాగా పెంచుతున్నాం మనం. ఇప్పుడు మనం లేవనుకోండి, మనం లేని సమయంలో ఇప్పుడు జూమ్ క్లాసులు నడుస్తున్నాయి. జూము లేకపోతే ఆన్‌లైన్ క్లాసులు. మనం ఉన్నంత వరకు మనం అక్కడ దగ్గరలో ఉంటే క్లాస్ నడుస్తది. మనం లేవనుకోండి సీరియల్లో లేకపోతే ఇంకేదో వాళ్ళకి ఇష్టమైందో ఏయ్యో చూస్తా ఉంటారు వాళ్ళు. మనకేం తెలీదనుకుంటారు పాపం వాళ్ళు. వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాంగా మనం గూడా. కాబట్టి అందరూ అలాగే ఉన్నారు. లోపల ఒకటి, బయట ఒకటి. సో, కాబట్టి ఇలా ఉండడం వల్ల మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నాము, ఎలాంటి రోగాలు అనుభవిస్తున్నాము, ఎలాంటి దుఃఖాలు అనుభవిస్తున్నాం అనేదే. సో, ధర్మరాజు గూడా అలాగే ఉన్నాడు. ధార్మికుడుగా ఉన్నాడంతే. కానీ వాడికి ఎటువంటి క్వెషనింగ్ లేదు. వాడి వల్ల ఎందుకంటే ఎట్లైనా ఓకే. అటు యుద్ధం చేయమంటే ఓకే. లేకపోతే పడుకొని నిద్రపోమంటే ఓకే. కానీ అర్జునుడికి మాత్రం ఆహ్, అదుంది. ఆ ఇబ్బంది. ఆ స్ట్రగలింగ్. సో, ఆ స్ట్రగలింగ్ అయ్యేవాడికి, ఆ క్వెషనింగ్ ఉన్నవాడికి ఆన్సర్ దొరుకుద్ది. కానీ ఆ క్వెషనింగ్ గాని, ఆ స్ట్రగుల్ లేదనుకోండి, ఆ ఫైర్ లేదనుకోండి, ఎటువంటి ఆన్సర్ ఏదో జీవించేస్తాం. నలుగురితో నారాయణ అంతే. చూద్దాం అది ఏమన్నా అక్కడ రాకపోతే ఫోటో మార్చేద్దాం. అంటే మనం చర్చికెళ్తే ఏమన్నా లాభం ఉందండి? ఎళ్తాం. చూద్దాం 4 రోజులు. చూద్దాం. వచ్చిందా? ఓకే. చూద్దాం. పిరమిడ్ వాళ్ళేదో ధ్యానం అంటున్నారు. చూద్దాం ఇది గూడా. లేదంటే ఇంకొకటి. ఆహ్, ఇట్లా మనం ఫోటోలు, సొసైటీసు మార్చుకుంటా వెళ్ళిపోతా ఉంటాం గానీ, సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోలేం. కానీ సీరియస్‌గా సాధన. సత్యం ఒకటే ఎవరు చెప్పినా. ఇక్కడ అందరి దగ్గరికి ఎళ్ళాలి వద్దనట్లేదు. కానీ ఆచరణ ముఖ్యం. మనం ఎక్కడికెళ్ళినా, ఏది నేర్చుకున్నా, మనము ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మాత్రమే మనం ఫలితాలని పొందగలుగుతాం. ఆచరణ లేకపోతే కేవలం విన్నంత మాత్రాన, ఏదో టైమ్ పాస్ చేసినంత మాత్రాన, కాలక్షేపం అంటాం మనం. కాలక్షేపం గాదు. ఏదో కాలక్షేపానికి మనం ఏదో పుక్కిటి పురాణం, పురాణ కాలక్షేపం. క్షేపం అంటే చంపడం. కాలక్షేపం అంటే కాలాన్ని నాశనం జేయడం. కాలాన్ని నాశనం జేయడం గాదిది. కాల వినియోగం. మనం సమయాన్ని వినియోగం జేసుకోవాలి. సమయమే సాధన. సో, అదే జెప్పాడు.
నిన్న మనకు జరిగినటువంటి శ్లోకాల్లో యథైదాంసి సమిద్దోగ్ని భస్మతాస్కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురితే తదా. ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్ని కట్టెలను భస్మం చేసే విధంగా జ్ఞానాగ్ని అనేది మనం ఎన్ని రకాల ఎలాంటి పాపాలు చేసినా సరే అవన్నీ ఎలా అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధం కాలేనాత్మని విందతి. ఈ జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాది గచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి, శ్రద్ధతో మనం సాధన చేసినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం అనేది వస్తుంది. శ్రద్ధ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రద్ధ ఉండాలి దానికి. కాబట్టి శ్రద్ధ అంటే ఇక్కడ వైరాగ్యం అని కూడా అనొచ్చు. అంటే శ్రద్ధ అనేది, శ్రద్ధ వైరాగ్యం ఏంటి అంటే శ్రద్ధ సబూరి. మనము షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు శ్రద్ధ ఒకవైపు, సబూరి అనేది ఇంకొక వైపు ఉంటుంది, లేదా శ్రద్ధ నిష్ఠ. ఇక్కడ శ్రద్ధ అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని మాత్రమే చేయడము, ఆ పని మీదనే మనం ఏకైక దృష్టి పెట్టి మనం ఇంద్రియ నిగ్రహాలని, అంటే ఇక్కడ వైరాగ్యం అంటే వేరే విషయాలన్నిటి పట్ల మనము వ్యతిరేకించడం, సన్యాసం చేయడం. సన్యాసం అంటే గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని విషయాల పట్ల వదిలేసి పక్కన పెట్టి కేవలం ఒకదాన్ని పట్టుకొని మనం దాన్ని సాధన చేయడమో లేకపోతే దాని మీద ఉండడమో, ఆ పని చేయడం అనేదే ఇక్కడ సన్యాసం. సన్యాసం అంటే హాయిగా వదిలేసి నిద్రపోయి గుర్రు పెట్టి నిద్రపట్టడం సన్యాసం కాదు. సన్యాసి అనేవాడు ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలేస్తాడు. సన్యసించడం అంటే వదిలేయడం. సో వాటన్నిటినీ వదలాలి. సన్యాసం అని మనం కుటుంబాన్ని, అంటే ఇక్కడ నేను ఒకసారి ఎప్పుడో ఋషికేశ్ వెళ్ళా, 98, 99 ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక ఆయన అదే పనిగా ఆయన చిన్నప్పటి నుంచి జరిగినటువంటి విషయాలన్నీ చెప్తున్నాడు. ఆయన యొక్క ఇక్కడ సన్యాసం అంటే, అక్కడ సన్యాసం దీక్ష ఇచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అంటే ఉన్న కుటుంబ సభ్యులుగా అందరికీ వాళ్ళు పిండం పెట్టేయాలి అక్కడ. అంటే వాళ్ళు లేరనమాట. అంటే నీవు లేవు, అసలు నీ పేరు కూడా మారుస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు కాదు, నువ్వు చచ్చిపోయావు, నీ గతం లేదు ఇక. నీకు సంబంధించిన వాళ్ళని చంపేసి నువ్వు చచ్చిపోయి ఇంకా ఏమీ లేకుండా నువ్వు ఒకే దానిపైన, నువ్వు దేనికోసం సన్యాసం తీసుకునేది అంటే, నీకు దేనికై ఏదైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో, నీవు ఒక బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి, నీవు బ్రహ్మ కావడానికి మిగతా విషయాలన్నిటిని వదిలేసి కేవలం అదే పనిని పట్టుకొని జీవితం మొత్తం పనిచేయడం, అది సన్యాసం అంటే. కానీ ఇక్కడ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జరిగిన స్టోరీలన్నీ చెప్తున్నాడు. ఆయన కుటుంబము, ఆయన వ్యాపారము, ఆయన ఎలా ఎలా ఇక్కడికి వచ్చాడు, ఆయన గత చరిత్ర మొత్తం చెప్తున్నాడు. మరి అదేం సన్యాసం? నాకు అర్థం కాలే. నాకు ఏదో తెలుసుకుందామని జిజ్ఞాస ఉండి నేను ఢిల్లీ ఒక పని మీద వెళ్ళినప్పుడు, నేను అప్పుడు కన్సల్టెంట్గా ఉండేవాడిని. మలేషియాలో నా సొంత కంపెనీ ఉండేది. నేను ఎంబసీ పని మీద నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక 3 రోజులు సెలవు ఉందని ఋషికేశ్ వెళ్ళా. అక్కడంతా ఇదే వ్యవహారం. ఇలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి వాళ్ళేం సన్యాసులో నాకు అర్థం కాలేదు. అంటే ఇదేం ప్రపంచం రా బాబు! అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. అంటే క్లారిటీ లేదు వాళ్ళకే పాపం. అలా బతికేస్తా ఉన్నారు. అదేదో తెలుసుకుందామని నేనెళ్ళా. కానీ అక్కడ నాకేమీ దొరకలేదు. అక్కడ ఏదో ఉంది. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నదే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే, ఇప్పుడు నేను పుస్తకంలో ఉన్న విషయాలే చెప్తున్నా. ఎందుకంటే మళ్ళా డీవియేషన్ కాకుండా ఆ శ్లోకాలు ఒక వరుస క్రమంలో రావడానికి ఆ శ్లోకాల్లో ఉన్న విషయాలు, ఎందుకంటే మనము డీవియేట్ అయిపోయిందనుకోండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. అలా కాకుండా దీని మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చి మీరు మళ్ళీ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎందుకంటే పాండిత్యంతో మనం ఏదేదో విషయాలు మాట్లాడుకొని
నాకున్న పాండిత్యాన్ని మొత్తం అక్కడ రంగరించి నేను ఉన్న సబ్జెక్ట్ కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను అనుకోండి, ఉపయోగం లేదు. కాబట్టి సబ్జెక్ట్ నుంచి బయటికెళ్ళకుండా కేవలం ఆ శ్లోకాలు, వాటి అర్థాలు, ఎందుకంటే ఆహా! ఇంత విషయం ఇందులో ఉందా? అని మళ్ళీ మీరు చదువుకోవడానికి ఈజీగా అవ్వడం కోసం, ఇంకా మీరు చదివిన దాన్ని 10 మందికి చెప్పడం కోసం, దీని మీద ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయడానికి. నేను చెప్పడం ద్వారా మీకేదో వస్తుందని గాదు, నాకేదో పాండిత్యం ఉందని గాదు. నేను చెప్పడం వల్ల నాకు గూడా ఎంతో మేలు జరుగుతా ఉందిక్కడ. నేను గూడా మళ్ళీ రిపీట్ అవుతా ఉంది నాకు. నాకు కొత్త కొత్త విషయాలు నాకు గూడా అర్థమవుతా ఉంటాయి. నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. నాతో కలిసి మీరందరూ ప్రయాణం చేయడం వల్ల నేను గూడా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరికి. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు. నేను చెప్పడానికి. అంటే నేను తెలుసుకోవడానికి నేను ఎన్నో విషయాలు నేను తెలుసుకుంటా ఉన్నా మీకు చెప్పేటప్పుడే. కాబట్టి నాకు గూడా ఇది మళ్ళొకసారి నాకు మననం అవుతుంది. మీకు శ్రవణం, నాకు మననం. మీకు మళ్ళీ మళ్ళీ మీరు గూడా చదువుకోవడానికి ఒక ఇంట్రెస్టు. ఇది మీకు కలుగుతుంది. సో, దాని ద్వారా మనం విషయాలు తెలుసుకుంటా ఉంటాం. సో, ఇక్కడ సన్యాసం అంటే లేదా వైరాగ్యం అంటే కేవలం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు వైరాగ్యం. అంటే మన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఇక్కడ మనం ఫ్యామిలీని వదిలిపెట్టి అక్కడికి పోయి మనం వీటి గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఒకాయన ఎవరోనంట రూ. 500 కరెంట్ బిల్ వస్తుందని కట్టలేకొచ్చాడంట. నేనెక్కడో పుస్తకంలో చదివా. రూ. 500 కరెంట్ బిల్లు కట్టలేక వచ్చా నేను. ఏంట్రా బాబు ఈ బాధ అని. ఇక్కడికొస్తే 50,000 అయింది. ఆయన ఆశ్రమం పెట్టాడక్కడ. అక్కడ హిమాలయాలకెళ్ళి. ఆశ్రమం పెట్టి అంటే సన్యాసం తీసుకొని ఇప్పుడు లీడర్ కావాలి కదా అక్కడ కూడా. ఆ లీడర్ కావాలంటే వాడు ఒక ఆశ్రమం పెట్టాలి. ఆశ్రమం పెడితే ఆయన చెప్పిందే 10 మంది వింటారు. ఇక్కడ కుటుంబంలో తన కుటుంబం కోసం రూ. 500 బిల్లు కట్టలేక వస్తే ఇక్కడ 50,000 అయింది. కరెంటు బిల్లు. అక్కడ ఉన్నోళ్ళందరిని అడుక్కొని మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి. అంటే కరెంటు బిల్లు రూ. 500 కట్టలేక ఇక్కడికొచ్చి రూ. 5,000 సారీ 50,000 కాదు రూ. 5,000 బిల్ అయిందనమాట. అందరి కోసం అంటే కట్టాలిగా. ఇది మన సన్యాసం. ఒకటి వదులుకుంటే ఇంకోటి తగులుతాయి. కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోట ఉండి, మనం ఇంట్లోనే మనం ఉండి, మనం ఏమైనా ఉండనివ్వండి భౌతిక విషయాలు. ఎందుకంటే అవి మనకొచ్చినియి. మన మనము మనకు మనం అక్కడ ఉన్నాం. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? నాలాగా మీరు ఫ్యామిలీని, రాజ్యాన్ని ఏమి వదిలిపెట్టి ఎటు వెళ్ళొద్దు. ఉన్న చోట ఉండండి. సంసారమే నిర్వాణం. కాబట్టి మధ్య మార్గం. ఏది వదలొద్దు, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, పారిపోవద్దు. ఉన్న చోట ఉండి కళ్ళు మూసుకున్నప్పుడు వైరాగ్యం, కళ్ళు తెరిస్తే వైభోగం. ఉన్న వాటిని అనుభవించండి. వేటిని అణిచిపెట్టుకొని సావొద్దు మీరు. కొత్తగా మీరేదో కావాలని కోరికలు వెంపర్లా వాటి వెంబడి పడిపోయి టైం వేస్ట్ చేసుకోకండి. సత్యం తెలుసుకోండి. అది అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికోసం స సంపాదించుకోండి తప్పులేదు. అది అవసరమా? కోరిక. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మనం ఊరికనే పేర్చి ఇంట్లో అదొక వస్తువుగా మూలబడిందనుకో. ఇప్పుడు కారు కావాలని కోరుకోవడం తప్పు కాదు. కారులో తిరిగే పని ఉన్నప్పుడు కారు కొనుక్కోవడం తప్పేం కాదు. కానీ అది ఊరికనే షో కేస్‌లో పెట్టుకోవడానికైతే ఊరికనే జస్ట్ గొప్ప కోసం పెట్టుకోవడం వేస్ట్ కదా! ఆ క్లారిటీ కోసం అంతే. ఈ భూమి మీద భౌతికంగా నువ్వు ఎంత వైభోగంగా జీవించాలంటే అంత వైభోగంగా జీవించుకోవడానికి నీకున్న తాహతును బట్టి, అర్హతను బట్టి నువ్వు ఏది కావాలంటే అది కోరుకో. ఇబ్బందేం లేదు. ఇప్పుడు 5 స్టార్ హోటల్‌కి వెళ్ళండి. 5 స్టార్ హోటల్‌కెళ్ళి నువ్వు ఏదైనా ఆర్డర్ చేస్తే ఏదైనా ఇస్తారు. కానీ పే చేయాలి. యూ హావ్ టు పే. అది గుర్తుపెట్టుకోవాలి. సో, నువ్వు ఈ భూమి మీద ఏది కోరుకున్నా ఇస్తుంది యూనివర్సు. కానీ నువ్వు పే చేయాలి. యూ హావ్ టు పే. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దానికి తగిన శక్తి ఉన్నప్పుడే అదొస్తుంది. లేకపోతే రాదు. సాధన చేయాలి. కాబట్టి నీ శక్తిని నువ్వు దేనికోసం ఖర్చు పెట్టాలి? యూ హావ్ టు డిసైడ్. నువ్వు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంది యూనివర్సు. కానీ నువ్వు శక్తినివ్వాలి. నువ్వు ఎంత పెద్ద ₹1,00,000 బల్బు పెట్టు వెలుగుతుంది గానీ దానికి కావాల్సిన పవర్ ఇవ్వాలి. పవర్ కనెక్షన్ ఇవ్వకుండా ₹1,00,000 బల్బు పెట్టి ఎలగమంటే ఎలగదు. కాబట్టి నేను కోరుకున్నది ఇంకా రాలేదంటే ఊరికనే ఎట్లొస్తది? నువ్వు కోరుకుంటే దానికి శక్తినివ్వాలి. నువ్వు ఎనర్జీని ఇస్తేనే వస్తదది. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి. కాబట్టి నీవు ధ్యాన శక్తిని దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదనేది మనమే డిసైడ్ చేయాలి. ఆ విజ్ఞత. అందుకనే మనకేం గావాలి ఫస్ట్? జ్ఞానం గావాలి. ఎప్పుడైతే నీకు ఏది గావాలో, ఏదొద్దో జ్ఞానం నీకొచ్చినప్పుడు నువ్వు కావాల్సిందే కోరుకుంటావు. అందుకే నిజమైన తెలివైన వాడు కోరుకోవాల్సిందేంటంటే జ్ఞానాన్ని. అందుకే దేనికోసం మనం ఫస్ట్ కష్టపడాలి? శ్రద్ధ దేనికి పెట్టాలి? దేనికి అంటే జ్ఞానానికి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాది గచ్చతి. అంటే ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని, దానిని పొందిన శీఘ్రకాలంలోనే శాంతిని తనలోనే, మళ్ళీ బయట ఎక్కడో కాదు, తనలోనే పొందుతాడు. అది బయట నుంచి వచ్చేది కాదు. అది అజ్ఞచ్చ అజ్ఞచ్చ అజ్ఞ అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి. నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మనః. శ్రద్ధాజ్ఞానాలు లేనివాడు సంశయాత్మకుడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. సంశయాత్మకుడైన వాడికి ఈ ఇహం పరం రెండింటికి దూరం అవుతాడు. ఇహం అంటే ఈ భూమి మీద, అటు పరానికి సంబంధించిన జ్ఞానం, ఈ రెండింటికి దూరం అవుతాడు. ఇక నిన్నటి వరకు ఆ విషయాలు చెప్పుకున్నాం మనం. ఈరోజు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర విభాంబస. 5వ అధ్యాయంలో 10వ శ్లోకం. ఎవరు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః, ఎవడైతే కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచిపెట్టి ఆచరిస్తారో అతను, అటువంటి వారిని లిప్యతేన స పాపేన పద్మపత్ర విభాంబస. పద్మపత్ర విభాంబస అంటే తామరాకు మీద నీటి బట్టులాగా. తామరాకు నీటిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది, కానీ నీటికి ఎప్పుడు అంటుకోదు. అది అందులోనే పుడుతుంది, అందులోనే పెరుగుతుంది, కానీ దానికి ఎటువంటి నీరు అంటున్నట్లుగానే కర్మలు చేస్తూ ఉంటే, మనం కర్మలు చేస్తుంటాం కానీ కర్మతో బంధం ఏర్పడదు. కర్మతో బంధం ఏర్పడకపోతే ఆ కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో, కర్మతో మనకు బంధమే లేదనుకోండి, ఆ కర్మతో అంటే మనం ఏ కర్మ చేసినా మంచి చెడు రెండు ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు మనం వ్యవసాయం చేసామనుకోండి, పంటలు పండిద్దామని, ఇటు పంటలు పండియడం కోసం మనం కొన్ని చెట్లని వేరే నరకాల్సి వస్తుంది. పాపమేగా మరి. మనకు అవసరమైన పంటని మనం నరుకుతున్నాం, మనకు అవసరమైన దాన్ని పండించుకుంటున్నాం, కానీ వేరే వాటికి అవసరమైన వాటిని చంపేస్తున్నాంగా. ఇకపోతే కొన్ని జీవులు కూడా చచ్చిపోతాయి. మనం ఏమీ చేయట్లేదు, రోడ్డు మీద అలా నడిస్తే కూడా మన కాళ్ళ కింద ఎన్నో. కాబట్టి మన ఈ భూమి మీద మనం నిరంతరం మన జీవితంలో ఎన్నో పాపాలు చేయవలసింది. అంటే కర్మ చేస్తే పాపం అనేది ఉంటూనే ఉంటుంది, అక్కడ పుణ్యం ఉంటుంది. పాపం పుణ్యం రెండు ఉంటాయి. కాబట్టి పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు. ఎప్పుడు అంటుకోవు? నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన అనేది లేనప్పుడు, నేను చేస్తున్నా అనే భావన లేకుండా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో అప్పుడు అవి మనం అంటుకోవు. నీటిలోన పుట్టి నీటిలోనే పెరిగి ఆ నీటిలోనే నశించిపోయేటువంటి తామరాకి ఎలాగైతే నీరు అంటుకోదో, అలాగా ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ జ్ఞాని అయిన వాడు తాను ఆచరించే నిష్కామ కర్మాచరణ విధానం ద్వారా పాపపుణ్యాలు మొదలైనవి ద్వంద్వాల నుండి విముక్తుడై బంధరహితుడై జీవితాన్ని గడుపుతాడు, తామరాకు మీద నీటి బట్టులాగా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులు అన్నింటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు. ఇక్కడ పండితుడు అంటే కేవలం పాండిత్యం తెలిసినటువంటి వాడు కాదు, ఆత్మజ్ఞాన విశారదుడు అంటే పండినవాడు. జ్ఞానంలో పండిన వాడిని పండితుడు అంటారు. అందరినీ ఆత్మస్వరూపంగా చూసి సమానంగా చూసేవాడే పండితుడు. పండితుడు అంటే వ్యాకరణ పండితుడు లేదా సంస్కృత పండితుడు కాదు. విద్యతో వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడైన అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, నిర్గుణ ప్రకాశకుడైనటువంటి వాడు, శుద్ధ సాత్విక గుణం సంపన్నుడైనటువంటి, అంటే శుద్ధ సాత్విక గుణ సంపన్నమైనటువంటి ఆవు లాంటి వారైనా, అంటే గొప్పవాళ్ళు, అంటే శుద్ధ సాత్వికం
సో అంటే ఆవు అనేది శుద్ధ సాత్వికమైన స్వభావం. అలాంటి వాళ్ళనైనా, ఆవు అంటే ఆవని కాదు, సాత్విక గుణ సంపన్నమైనటువంటి ఏనుగు లాంటి వాళ్ళనైనా, రజోగుణం కలిగిన కుక్క లాంటి వాళ్ళనైనా, అత్యంత తమో గుణం కలిగినటువంటి కుక్క మాంసం తినే వాళ్ళనైనా, ఏ గుణం కలిగిన వారినైనా సరే ఈ పండితుడు అనేవాడు సమానంగా చూస్తాడు. పండితుడని గొప్పగాను, అంటే వీడు శుద్ధ సాత్వికంగా ఉన్నాడని, నిర్గుణ స్వరూపంగా ఉన్నాడని, గొప్ప గొప్ప వాళ్ళని ఒకలాగా, పామరుణ్ణి తక్కువ స్థాయిలో ఉన్నవాడిని, కుక్క మాంసం తినే చండాలుణ్ణి, ఇట్లాంటి వాళ్ళని తక్కువ స్థాయిలోను, అంటే ఆ డిఫరెన్స్, గొప్ప భేద తక్కువ అనే భావం లేని విధంగా సమదృష్టితో చూడగలిగిన వాడే పండితుడు. అంటే సకల ప్రాణికోటిని సమానంగా చూడగలిగిన వాడే పండితుడు అంటారు. పండిత సమదర్శిన. సర్వాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచ్చై వాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసికారంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణాపాన వాయువుల్ని సమానంగా చూడాలి. ఇక్కడ ఇక్కడ నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు. కానీ నది బయటికి వెళ్తే, ఆ నదిలోకి దిగితే, నది ఒడ్డున ఉన్నప్పుడు మనకి ఏమనవు అవి. కానీ నది లోపలికి వెళ్ళామనుకోండి, అందులో దిగామనుకోండి, అది మనల్ని ముంచెత్తుతుంది. అలాగే శబ్దస్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనసు కలిసిపోతే, తాదాత్మ్యం చెందితే, అవి మనల్ని కలతపరుస్తాయి. అంటే మనం బయట విషయాలని మనం విన్నప్పుడు, మనం చూసినప్పుడు, మనల్ని అవి, అంటే ఏదైనా మనం ఒక విషయం విన్నప్పుడు మనం వాటికి కలత చెందుతాం. మనం ఏదైనా చూసినప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు మన లోపలికి వస్తూ ఉంటాయి. ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటికే పంపేయాలి, అంతర్ ప్రపంచంలోకి రానియకూడదు. అటు ఇటు దిక్కులు చూస్తూ మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది కనుక కళ్ళు రెండు మూసుకోవాలి. ఇక్కడ చాలా మంది జపం చేస్తుంటారు. ఇలా నేను మామూలుగా ఈ టూలెట్ బోర్డు పెట్టినప్పుడు ఎక్కడెక్కడ వెళ్తుంటాం, లేదా మనం తెలిసిన వాళ్ళ ఇంటికి కొంతమందికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం జపం చేస్తుంటారు. ఇట్లా రామ రామను, రామకృష్ణను, కృష్ణ కృష్ణను, ఏదో జపం, లేదా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇలా జపం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇట్లా అన్ని మాట్లాడుతుంటారు లోపల, ఇలా అన్ని చూస్తూ ఉంటారు. ఇలా చూసినప్పుడు ఆ జపం ఎక్కడికి పోద్ది? మన బాహ్య ప్రపంచంలో మనం ఏదైతే చూస్తామో అదే లోపల వస్తూ ఉంటుంది ఆలోచన. మనం అంటే ఏం జపం చేస్తున్నాం? ఇంకా పైపెచ్చి మాట్లాడుతుంటాం. నేను ఆ టూలెట్ బోర్డు వెళ్తే ఆయన రెంట్ గురించి చెప్తున్నాడు, ఇది తిప్పుతూనే ఉన్నాడు. అంటే వాళ్ళు ఏం జపం చేస్తున్నట్టు? ఇంకా ఎవరో, మాకు టూలెట్ బోర్డు పెట్టాం కదా, ఎవరన్నా వస్తారా రావట్లేదా అని ఆయన గేట్ ఎదురుగుండి చూస్తా ఉన్నాడు. అదేం జపం? ఇది మన జపాలు, మన పూజలు. ఇక అప్పుడు ఎలా వస్తుంది ఫలితం? అది కాదు. మనము కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని మనం చూడం. మన పక్కన ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు, వింటుంటారు. ఇప్పుడు మనము వినాలి అనుకుంటేనే వినపడతాయి. మనం పక్కనే ఉన్నా సరే మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి వినం. మన పక్కనే ఎంతోమంది ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. కానీ మనం అనుకోకపోతే మనం వినం. కానీ వినాలని అనుకుంటే విని మనం దాంతో మనం కలిసిపోయి దాని గురించి ఆలోచిస్తూ తాదాత్మ్యం చెంది మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. కాబట్టి ఈ బయట జరిగే విషయాలన్నిటిని బయట వదిలేయాలి. మనం లోపలికి తీసుకోకూడదు. అటు ఇటు చూడకూడదు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఇక్కడ సర్వాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచ్చై వాంతరే భ్రువో ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యాంతరచారిణౌ. అంటే బయట విషయాలని శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికే నెట్టేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణాపాన వాయువులు, ప్రాణ ఆపాన అంటే
లోపలికి బయటికి వచ్చే వాయువుల్ని మనం సమానంగా చూడాలి. ప్రాణవాయువు, అపాన వాయువు, సమాన వాయువు. ప్రాణాపాన సమాన, ఉదాన, ఆపాన అంటారు. సో ఈ 5 పంచప్రాణాలు. పంచప్రాణులు అంటే పంచప్రాణం అంటే ఇదే. ఆపాన, ప్రాణాపాన సమాన, ఉదాన. ప్రాణాపాన సమాన, ఉదాన, కోటేదో ఉంది. సో ఈ 5 ప్రాణులు అన్నమాట, ప్రాణాలు. సో బాహ్య ప్రపంచంలో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటికి నెట్టేసి కళ్ళు మూసుకొని నాసికాగ్రం మీద, అంటే నాసికాగ్రం అంటే ఇది నాసిక చివర, నాసికాగ్రం అంటే పైన, ఇక్కడ భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి, అంటే దృష్టిని మనం ప్రత్యేకంగా నిలపక్కర్లా. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తుంటాం ఆటోమేటిక్గా మన ఆలోచనలు తగ్గిపోయినప్పుడు ఈ శ్వాస నెమ్మదిస్తుంది. ఈ శ్వాస ఎప్పుడైతే నెమ్మదిస్తుందో ప్రకృతి మధ్య స్థానంలో స్థితం అవుతుంది. సో ఆ దృష్టిని, అంటే అంతర్దృష్టిని, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి. అందుకోసం ముందు ముందు ఉచ్ఛ్వాసలో ముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువు, ఇంకా నిశ్వాసలో బయటికి విసర్జించే ఆపానవాయువు ఒక చలనాలను నాసికలో సమానంగా గమనిస్తూ, అంటే నిరంతరం మనలో కొనసాగే శ్వాసక్రియను మనం గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తున్నప్పుడు మనం శ్వాస అనేది నెమ్మదిగా, ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో శ్వాస నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదించి మన భృగుటి మధ్య స్థానంలో స్థితం అవుతుంది. నాసికాగ్రం అంటే అది ఇక్కడ భృగుటి మధ్య స్థానం ఇక్కడ ఆటోమేటిక్ అది. కాబట్టి చాలా స్పష్టంగా భగవద్గీతలో మనకు ధ్యానం గురించి చెప్పబడింది. కాబట్టి భగవద్గీత ఉన్నదే ధ్యానం, యోగం. ఉద్ధరేదాత్మన ఆత్మానం, ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చాం మనం. ఇక్కడ ఇది చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మను ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవరిపురాత్మన. ఎవరికి వారే ఆత్మ ఉద్ధరణం చేసుకోవాలి, ఆత్మ ఉద్ధరణం. కానీ ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది చాలా, కాబట్టి ఈ భూమి మీద ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవడం అనేది సాధ్యం కాదు. ఏ కృష్ణుడు, భగవంతుడు, ఏ జేజసు, ఏ రాముడు, ఎవరు మనల్ని ఉద్ధరించరు. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. అది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఎవరిని దేహి అని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు, అడిగినా ఉపయోగం లేదు. మనల్ని మనం దిగజార్చుకోకూడదు, మనల్ని మనం పెంచుకోకూడదు. నేను పెద్ద గొప్పోడిని అని అనుకోవడానికి లేదు. అట్ ది సేమ్ టైం నేను దేహి అని అడుక్కునేది బిచ్చగాడిని కాదు. నేను ఒక ఆత్మను, నేను ఒక బ్రహ్మనే. తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం, ఈ రెండే ఉన్నాయి విషయాలు. ఎవరైనా శాస్త్ర పరిశోధన చేసి, సాధన చేసి తెలుసుకోవాల్సింది ఎప్పటికైనా. ఈ జన్మ కాబట్టి ఇంకో 100 జన్మలు ఎత్తిన తర్వాత అయినా ఎవడికి వాడే తెలుసుకోవాలి. ఇది శాస్త్రం, సత్యం. దేహి అని అడుక్కున్నా, బిచ్చమెత్తినా ఎవడు ఇవ్వడు. 1కి 100 సార్లైనా మనమే పరిశోధన చేయాలి, మనమే తెలుసుకోవాలి, మనమే దాన్ని సాధించి తీరాల్సిందే. నో వే, నో అదర్ వే. అది వెరీ క్లియర్. కాబట్టి మన ఆత్మని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు, మన ఆత్మని మనం ఎప్పుడు గొప్ప అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. ఇది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి సాధన, మనం నిద్ర వస్తే మనమే నిద్రపోవాలి, మనకు రోగం వస్తే మనమే ధ్యానం చేస్తే రోగం రాదు. టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నో డాక్టర్, నో మెడిసిన్. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించుకోవడానికి బయట నుంచి వచ్చేది కాదు, మన లోపలే ఉంది. అది అనంతంగా, అనంతమైన జ్ఞానం అనేది మనలోనే ఉంది. దైవత్వం అనేది మనలోనే ఉంది. ఉన్నదాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే అవుతుంది. ఒకరి గొప్పతనం ఇంకొకరికి ఎప్పటికీ రాదు. సో ఒకవేళ మనం నేను గొప్పవాడిని కాకపోయినా నేను గొప్పవాడిని అని ప్రదర్శించుకున్నా ఒరిగేది లేదు. నన్ను ఎవరు అందరూ గొప్పవాళ్ళు అనుకోవాలని అనుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో మన కర్మలను మనమే సరి చేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆత్మశక్తిని పెంపొందించుకుంటూ ఆత్మకు ఆత్మయే బంధువు అవుతుంది. అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తే గనక ఆత్మకు ఆత్మే శత్రువు అవుతుంది. మన ఆత్మను మనమే
అవసాన దశకు తీసుకెళ్తున్నట్టు, అలాంటప్పుడు మనకి మనమే శత్రువు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఇది చాలా ప్రధానమైనది. కాబట్టి ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకి మనమే సృష్టికర్తము. కృతయుగం గాని, అది ద్వాపర యుగం గాని, శైశవ దశలో ఉన్నా, వృద్ధాత్మ దశలో ఉన్నా, మన నోటి మాట నుదుటి మీద రాత. మనము వ్రాత వెంట కానే వరమీడు దైవంబు వ్రాతకజుడు కర్త చేతకు తా కర్త. ఇక్కడ వ్రాత కజుడు కర్త, వ్రాత వెంటగానే వరమీడు దైవంబు. నీ వ్రాత తలరాత ఎలా ఉంటే అలాగే భగవంతుడు నీకు వరాలిస్తాడు. వరాలనేవి ఇవ్వడానికి భగవంతుడు నీ రాతను బట్టిస్తాడు. అంటే నీకు ఇక్కడ ఏది రాసి ఉంటే అదే ఇస్తాడు. ఓకే, ఇప్పుడు డాక్టర్ ఏ టాబ్లెట్ రాసిస్తే ఈ టాబ్లెట్ ఏది రాస్తే అదే ఇస్తాడు మెడికల్ షాప్లో పోతే. అలాగే నీ తలరాత ఎలా ఉంటే నీ వరాలు కూడా అలాగే వస్తాయి. ఈ తలరాత అనేది బ్రహ్మ రాయొచ్చు కానీ ఆ తలరాత రాయడానికి వెనుకున్న కారణం ఎవరు? నీ రాత, నీ చేతలు ఎలా ఉంటే ఆ తలరాత అలా ఉంటుంది. కాబట్టి నీ తలరాత మార్చుకోవడానికి అవకాశం లేదేమో ఇప్పుడు, కానీ నీ చేతలు మార్చుకోవచ్చు కదా. నీ చేతలు మారితే నీ రాతలు మారుతాయి. ఇప్పుడు రాసిన రాతని ఎలా మార్చుకోవాలంటే నీ చేతలు మారిస్తాయి. నీ చేత కజుడు కర్త, వ్రాత కజుడు కర్త, చేతకు తా కర్త. వ్రాతకు భగవంతుడు కర్త కావచ్చు, కానీ నీ చేతలకు మాత్రం నువ్వే కదా కర్త. కాబట్టి నీ చేతలు మార్చుకో. నీ చేతల్లో ఉన్నటువంటి నీ చేష్టలు కనుక మార్చుకోగలిగితే నీ రాత మారుతుంది. నీ రాత మారితే నీ భవిష్యత్తు మారిపోయింది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? ధ్యాన సాధన చేసి మన యొక్క జన్మ జన్మల కర్మలను దగ్ధం చేసుకోవడమే మన చేతిలో ఉన్న పని. అది మనమే చేయగలం, ఇంకెవరు చేయలేరు మన కోసం. వేరే ఎవరైనా చేస్తారనుకుంటే అది రాంగ్. ఇప్పుడు కూలి ఎంతోమంది ఉన్నారు కదా, డబ్బున్నోళ్ళు. కూలి ఇచ్చి ఎవరితోనైనా చేయించుకొని మన కర్మలు దగ్ధం చేసుకుందామని అవకాశం ఉంటే మరి వాళ్ళు రోగాలు వచ్చి హాస్పిటల్కి ఎందుకు పోతున్నారు డబ్బున్నోళ్ళంతా? కాబట్టి ఎవరికైనా సరే ఎవడికి వాడే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒక ఆయనంట రామకోటి రాస్తే నీకు కలిసి వచ్చిద్దంటే గుమస్తాలను పెట్టి రాపిచ్చాడంట. అది మన యొక్క జ్ఞానం. సో కాబట్టి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము లేదా దిగదార్చుకుంటున్నాం. ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం. సమయమే సాధన. అది ఎలా అంటే శ్వాస అభ్యాసం వల్ల, ధ్యాన అభ్యాసం వల్ల, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మనం జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. అందరిలో ఉన్న దైవాన్ని చూస్తూ, అందరినీ సమానంగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఈశ్వర ప్రణిధానంలో ఉండాలి. ఉత్తములైన వాళ్ళు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృధా చేయరు. సో మనకున్నది అమూల్యమైనది సమయం. సమయమే సాధన. మనం సమయం దొరికినప్పుడల్లా సాధన చేసుకొని మనం సద్వినియోగం చేసుకోవాలి, అంతేగాని కాలక్షేపం కాదు. సో అలా సద్వినియోగం చేయించే వాళ్ళు ఉత్తమోత్తములు, పురుషోత్తములు. మన చుట్టూ ఎంత ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. కాబట్టి ఉత్తములతోని మనం సహవాసం చేస్తూ, సహజీవనం అంటే సజ్జన సాంగత్యం చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. సో ఎవరైనా మనకి ఇన్స్పిరేషన్ ఇవ్వగలరు, కానీ మనకి మనమే సొంత సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, సెల్ఫ్ సాధన. అది ఇతరులు అనేది కొంత టైం మనకు ఏదో ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో హీరోని చూస్తే కొంత సమయం మనకి మనం హీరో అయిపోతాం ఆ క్షణంలో. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ మన జీవితంలో మన వల్ల ఏమైద్దిలే అని మనం మళ్ళీ, ఎందుకంటే ఆ హీరో కావాలంటే దానికి ఎంతో సాధన కావాలి రియల్ లైఫ్లో. కాబట్టి ఆ సాధన చేసినప్పుడు మాత్రం హీరో అవుతుంది తప్ప సినిమాలో చూసి ఏదో ఆవేశం తెచ్చుకుంటే హీరో కాలేం. సో అలాగే మనము భగవద్గీత విన్నప్పుడు, చదివినప్పుడు అయిపోవాలనుకుంటాం, కానీ సాధన చేయాలి. సో చేయవలసింది సింపుల్, వెరీ సింపుల్. కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సజ్జన సాంగత్యం చేసినా మన జీవితంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే మనం చేయాల్సిన పని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం.
శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. మాటలోని ఎరుక మాటలోని సత్యము. మాటలోని ఎరుక మాటలోని సత్యము. దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. దాని పేరే ధ్యానం. నోరు మౌనంగా ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. మాటలోని ఎరుకతో మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎరుకతో ధ్యాసతో జాగరూకతతో మాట్లాడాలి. ఆ మాటలో సత్యం ఉండాలి. సత్యము నువ్వు ఆత్మ ద్వారా తెలుసుకున్న సత్యం. దాని పేరే జ్ఞానం. ఎరుకతో కూడినటువంటి ధ్యానంతో ఎరుకతో మాట్లాడాలి, నిద్రపోతూ మాట్లాడకూడదు. ఎరుకలో ఉండి ఆత్మ జ్ఞానాన్ని అంటే సత్యముతో కూడి ఉన్నప్పుడు నీవు ఆ సత్యము అంటే ఆత్మ సత్యం. ఆ ఆత్మతో కూడి ఏదైతే మనం మాట్లాడుతున్నామో అదే జ్ఞానం. జ్ఞానం అంటే వేరే ఏం కాదు. ఆత్మతో సత్యముతో కూడి మాటలో సత్యం ఉండాలి, ఎరుక ఉండాలి. ఎరుక సత్యము రెండింటిని కలిసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే జ్ఞానం. చేతలోని న్యాయము చేతలోని వినయము. చేతలోని న్యాయము చేతలోని వినయము. దాని పేరు ధర్మము ధర్మము ధర్మము. నోటిలోని మౌనము మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. చేతలోని న్యాయము చేతలోని వినయం. మనం న్యాయం చేయాలి, వినయంతో చేయాలి. మనం ఏదో చేస్తున్నామని మనం గర్వంతో ఉండకూడదు, వినయం కావాలి.
చేతలోని న్యాయము, చేతలోని వినయం. దాని పేరే ధర్మం. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము, మోక్షము, మోక్షము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము. ఆత్మలోని శాంతం, ఆత్మలోని అభయం. శాంతముతో ఉండాలి, భయం లేకుండా ఉండాలి. దాని పేరే మోక్షం. జ్ఞానమే భోగము, జ్ఞానమే వైభోగము, జ్ఞానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవము, దైవము, దైవము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగం. ధ్యానము, ధ్యానం వలన మనకు భోగము అంటే భాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, భాగ్యము కలుగుతుంది. మనకు రావాల్సినవన్నీ, కావాల్సినవన్నీ వస్తాయి. జ్ఞానమే వైభోగం. మనకు వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అదే వైభోగం. సత్యమే దైవం, ఆత్మ సత్యం, అదే దైవం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. మరి ఒక 3 నిమిషాలు, 3 minutes మోర్. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. టూ మినిట్స్ శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. చివరి 1 నిమిషం. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, శ్వాసతో కూడి ఉందాం. చివరి 1 నిమిషం. థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. 10 seconds.
5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు శ్లోకాలని ఒకసారి చదువుదాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అండ్ షేర్ చేయండి మేడం. శ్లోకాలు షేర్ చేయండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర విభాంబస పద్మపత్ర మివాంబస బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస పద్మపత్రమివాంబస బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేభ్యः లిప్యతేన స పాపేభ్యः లిప్యతేన స పాపేభ్యः లిప్యతేన స పాపేన పద్మపత్ర విభాంబస బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర మివాంబస విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ
శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః పండితాః సమదర్శినః స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ సర్వాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాంతరాత్మ ఆత్మనః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఒక్క నిమిషం. నమస్తే సార్. నమస్తే మేడం.
ఇప్పుడు ఈ భగవద్గీతనే మనం అన్నిటికీ మంచి వాటికి ఉపయోగిస్తాం. ఈ భగవద్గీత అంతా కూడా మనకి జ్ఞానం గురించి, ఇట్లా గురించి మంచి మంచి విషయాల గురించి చెప్తుంది. యాహ్! కానీ చాలా మంది భగవద్గీతను చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వాటికి ఉపయోగిస్తున్నారు కదా సార్ ఇప్పుడు. అవునండి. ఎట్లా అది? అదే మన ఎంతో దౌర్భాగ్యం. పవిత్రమైన గ్రంథం అని చెప్తుంది. యెస్. హ్మ్. అదే మేడం. ఇప్పుడు దేన్ని దేనికి వాడాలో మనకు అర్థం కావట్లేదు. అందుకనే కదా ఇలా ఇప్పుడు ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎందుకొచ్చినాయి? ప్రపంచం అంతా ఎందుకు అల్లల్లాడిపోతుంది? కరోనా ఎందుకొచ్చిందంటే, ఏం జేయాలో, ఏం చేయకూడదో తెలియకుండా జీవిస్తున్నాం గాబట్టి ఈ బాధలు పడుతున్నాం మనం. ఈ బాధల్ని అధిగమించాలంటే దేనికి వాడుకోవాలో తెలుసుకోవాలి. చెప్పారు వాళ్ళు. పెద్దవాళ్ళు మనకు క్లియర్‌గా చెప్పారు. దాన్ని మనం చదవట్లేదు. భగవద్గీతను మనం చదవకుండా, మనం కేవలం పుణ్యం వస్తుందనో, ఏదో ముట్టుకుంటేనో, మనం దానివల్ల ఏదో వచ్చేస్తుందని జెప్పేసి ఉండడం వల్ల మనకు అది రాకపోగా మనకు ఎలా జీవించాలో మనకు తెలీదు. అదే ప్రతి ప్రాబ్లమ్. శ్లోకాలు కూడా వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు. చాలా బాధ అవునండి. అనిపిస్తుంది ఒక్కోసారి. అవునవును. అదే మనం శాస్త్ర పరిశోధన చెయ్యం. ఇప్పుడు ఒక సైంటిస్టు ఒక విషయాన్ని కనుక్కోవడానికి ఆయన జీవితం మొత్తం ఖర్చు పెడతాడు. ఒక విషయాన్ని కనుక్కుంటాడు. కానీ మనం ఏదైతే ఇప్పుడు ఇది కూడా ఒక శాస్త్రమే. దీన్ని మనం పరిశోధన చేయాలి, సాధన చేయాలి, శోధన చేయాలి, పరిశోధన చేయాలి. ఇదేమి చేయకుండా ఊరికే వాదిస్తా ఉంటాం మనం. ఇప్పుడు అదెలా, ఇదెలా లేపోతే మనం ఒక దేవుడి గురించి గాని, గురువుని గురించి గాని, మనం ఊరికనే మనకేం తెలియకుండా మనం విమర్శించేస్తా ఉంటాం. అదే ప్రాబ్లమ్. మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం అదే. ఇంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండి గూడా అడుక్కుతినే బిచ్చగాళ్ళలాగా బతుకుతున్నాం మనం. అందుకనే మనం కొంతమంది తెలియజేయాల్సిన బాధ్యత మనది మేడం. తెలుసుకున్న వాళ్ళది. ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ చూడండి బైబిల్ పట్టుకొని చక్కగా వెళ్తుంటారు. కానీ ఆ భగవద్గీతను కూడా మనం అట్లా పట్టుకొని వెళ్తే బాగుంటదని నా అభిప్రాయం. కరెక్ట్ మేడం. 100% కరెక్ట్. అది అయితే కేవలం ఇప్పుడు వాళ్ళు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన బైబిల్‌లో విషయాలను చదువుతున్నారని నేను అనుకోవట్లేదు. అది ఆచరించినప్పుడు దానివల్ల లాభం వస్తుంది. బైబిల్ గాని, ఖురాన్ గాని ఏదైనా సరే ఉన్న విషయాలన్నీ గూడా నేను క్రిస్టియన్ బోర్డింగ్‌లో చదువుకున్నా. నేను 7థ్ క్లాస్‌లో బైబిల్ ఫస్ట్ వచ్చా. నేను క్రిస్టియన్ ఏం గాదు నేను పుట్టడంతో. కానీ దాని మీద ఇంట్రెస్ట్‌తో చదివాను. నేను 7థ్ క్లాస్‌లోనే అప్పుడు బైబిల్ ఫస్ట్ వచ్చా నేను. అంటే మనము ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని పాటించాలి. పాటించినప్పుడు అక్కడ ఏమి తప్పేం లేదక్కడ. ఇప్పుడు అక్కడ ఏంటంటే జీససే గొప్పవాడు, లేపోతే యెహోవానే గొప్పవాడు, అల్లానే గొప్పవాడు. అల్లా గొప్పవాడే. ఇక్కడ ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలేంటి అంటే, నాకంటే ఎంతో మంది ప్రవక్తలొచ్చారు. వాళ్ళు చెప్పిన విషయాలకు ఇది కంటిన్యూషన్ తప్పించి నేను ఇదే గొప్ప అని గాదు. ఇది తర్వాత విషయం. అంటే ఇంతకుముందు ఎంతోమంది అంటే వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోవాలనే కదా అర్థం. కానీ వాళ్ళేమనుకున్నారు, అదంతా వదిలేసేయండి. ఇది మాత్రమే పట్టుకోండి. ఇదంతా వ్యాపారం అన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళంతా వ్యాపారాలు చేస్తుంటారు. ఇది పార్టీ నాయకుల్లాగా. వాళ్ళు సేవ చేస్తామని వస్తారు. కానీ దోసుకుంటారు వచ్చి. ఈ మన రాజకీయాల్లో ఎలాంటి సేవ ఉందో, ఈ మతాల్లో కూడా అలాంటి సేవే ఉంది. అదే ప్రాబ్లమ్ ఇక్కడ. ఇది మతాలనేవి వాళ్ళ మనుగడ సాగించుకోవడం కోసం చేసినటువంటి పార్టీలు తప్పించి, ప్రజల్ని ఉద్ధరించడం కోసం వచ్చినయి గావు. కాబట్టి ప్రజల్ని అయితే ఇక్కడ ఎవరు ఉద్ధరించలేదనేది సత్యం. కానీ ఈ మతాలేం చెప్తాయి? మీరు ఆ గుడికి రండి, లేకపోతే చర్చికి రండి, మసీదుకి రండి, మీ బాధలన్నీ పోతాయి, మీ దుఃఖాలన్నీ పోతాయి. కానీ సత్యాన్ని ఎవరు చెప్పరు ఎప్పుడు. ఆ సత్యాన్ని చెబితే వాళ్ళ మార్కెట్ ఉండదు, వాళ్ళ బిజినెస్ ఉండదు. మా గురువు గారి దగ్గరికి వస్తే ఏదో బాధలు పోతాయని చెప్తారు. రాంగ్. నీవు ధ్యానంకి వచ్చినంత మాత్రాన 10 ఏళ్ళు 20 ఏళ్ళు ధ్యానంలో ఉన్నంత మాత్రాన సొసైటీలో ఉన్నంత మాత్రాన ఏమీ రాదు. ఎక్కడికి వెళ్ళినా సరే సాధన చేయాలి, మన జీవితంలో ఆచరించాలి, తెలుసుకున్న సత్యాలని. అప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. కేవలం మ్యాథ్స్ టీచరో లేకపోతే ఇంగ్లీష్ టీచరో లేకపోతే సైన్స్ టీచర్ పుస్తకాలను ఆ ఫోటోలను పెట్టుకొని మనం పూజలు చేసి భజనలు చేస్తే మనకు ఆ సైన్స్ రాదు, ఆ సంగీతం రాదు, అది ఏది మ్యాథ్స్ రాదు. మనం నేర్చుకున్న విషయాల్ని సాధన చేయాలి. సాధన చేస్తేనే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ పిల్లల హోంవర్క్ తల్లిదండ్రులు చేస్తే పిల్లలకేం రాదు.
అలాగే ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఎవరిది వాళ్ళే, పిల్లల హోంవర్క్ పిల్లలే చేయాలి, పెద్దవాళ్ళు హోంవర్క్ పెద్దవాళ్ళే చేయాలి. అలాగే ఎవరి బాధల్ని ఎవరు తీర్చలేరు. ఇప్పుడు మనమే నెత్తి మీద శటకోపం పెట్టి బ్రాహ్మణుడు ఏం చదువుతాడు? ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటాడు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాడు, ముందు లైన్లో అతనే ఉంటాడు. కాబట్టి ఒకవేళ ఈ గుళ్ళే గనక, ఈ శటకోపాలే గనక మనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాప్తించేటట్టయితే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టుకోవచ్చు కదా. అంటే ఈ మతాలు ఇవన్నీ కూడా మనల్ని సరికాని మార్గంలోకి మనకి నెట్టేసినాయి. ఇది అక్షర సత్యం. కాబట్టి గ్రంథాలని ఇంకా మనకి దగ్గరికి రానియకుండా దాచిపెట్టారు వాళ్ళు చాలా మంది. వాళ్ళకే సత్యం తెలిసినట్టు వాళ్ళు మాత్రమే. అందుకనే మీరు ముట్టుకుంటే పుణ్యం వచ్చేస్తుందని చెప్తారు చాలా మంది పండితులు. ఏం చెప్తారంటే, పుస్తకం ఇంట్లో పెట్టుకొని ముట్టుకోండి, దండం పెట్టండి, మీకు పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చదవద్దు అవి. మీరు చదివితే సత్యాలు తెలిసిపోతే మీరు దేవుడైపోతారు. మీరు దేవుడైతే వాళ్ళ ప్రసంగాలు ఎప్పుడు వినరు కదా మీరు. వాళ్ళు ఎవరు అందరూ సమానమే, వాళ్ళకి గౌరవం దొరకదు. వాళ్ళకి గౌరవం దొరకదు కాబట్టి ముట్టుకోండి, మీరు పుణ్యం వస్తుందని చెప్తారు. కానీ చదివి ఆచరించినప్పుడు మాత్రమే అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని మన జీవితంలో ఆచరిస్తేనే మనకు ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఓకే అండి, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.